నామాఖిలస్య వ్యవహారహేతుః సుభావహం కర్మసు భాగ్యహేతుః నామ్నేవ కీర్తిః లభతే మనుష్యః తతఃప్రశస్తం ఖలు నామకర్మ. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి నుండి విడిగా గుర్తించి వ్యవహరించటానికి పేరు అవసరం. శిశువుకి ఆనందం, ఆయుస్సు, తేజస్సు, కీర్తి కలగటం కోసం నామకరణ సంస్కారాన్ని చేయాలట. ఈ కార్యక్రమాన్ని సాధారణంగా శిశువు పుట్టిన తరువాత 11వ రోజున చేస్తారు. పుణ్యాహవచనం జరుగుతుంది. అప్పుడు కుదరకపోతే నెలలోపు ఒక బేసి సంఖ్య రోజున చేయవచ్చు. 16వ రోజు, 21వ రోజు కూడా తిథి వార నక్షత్రాలు చూడనక్కరలేదు. నెలలోపు వీలు కాకపోతే 3వ నెల చేస్తారు. 11వ రోజు చేయటం శ్రేష్టమని జ్యోతిష శాస్త్రం చెప్పింది. శిశువుకి చెందినవిగా చాంద్రమాన, వేదోక్త, విష్ణు, సూర్య, స్త్రీదేవత, ఋతు, మాస నామాలను కూడా ప్రకటించాలి. యథాప్రకారం గణపతి పూజాధికాలు పూర్తయిన తరువాత నాందీకర్మ చేసిన తరువాత పళ్ళెంలో బియ్యం పోసి దానిలో బంగారు ఉంగరంతో దక్షిణం నుండి ఉత్తరం వైపుకి 3 గీతలు గీసి ముందుగా శ్రీకారం రాసి ఒక్కొక్క గడిలో సంవత్సర, మాస, నక్షత్ర వ్యవహార నామాలు వ్రాయాలి. సభాసకల సత్పురుష మధ్యే నామ ప్రకటన సిద్ధ్యర్థం అని చెప్పి వ్యవహార నామాన్ని శిశువు చెవిలో 3 మార్లు చెప్తారు. నామకరణ సమయంలో తండ్రికి బిడ్డకి ఉండే సంబంధాన్ని స్థాపించే మంత్రాలు చదువుతారు. అంగాదంగాత్ సంభవసి, ఆత్మావై పుత్రనామాసి మొదలైనవి.
కలస పూజలు సలిపి విప్రవరుని పిలిచి కలస పూజలు సలిపి గణపతిని స్తుతించి హోమాలు చేసేము. గణపతిని స్తుతించి హోమాలు చేసేము. నీడు పెట్టిన పేరు భువిలోనే వెలగాలి. నీడు పెట్టిన పేరు భువిలోనే వెలగాలి. ఆదిశంకరుడన్న అవనిలోనే మిన్న. ఆదిశంకరుడన్న అవనిలోనే మిన్న. నల్లనయ్యా పేరు నడిపించు వెలుగన్నా. నల్లనయ్యా పేరు నడిపించు వెలుగన్నా. శ్రీ మహాలక్ష్మి అన భాగ్యాల ఇంట. శ్రీ మహాలక్ష్మి అన భాగ్యాల ఇంట. శారదాదేవి అన జ్ఞానాల పంట. శారదాదేవి అన జ్ఞానాల పంట. ఏ నామమెంచినా ఏ పేరు పిలచినా. ఏ నామమెంచినా ఏ పేరు పిలచినా. ఈ విశ్వవేదిపై చిరయశము పొందాలి. చిరయశము పొందాలి.